టీడీపీ తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని ఆరోపించారు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ఎంపీ మహేష్ డ్రగ్స్ కేసులో దొరకడం సిగ్గుచేటన్నారు. పుట్టా మహేష్ కు పార్లమెంట్ కు వెళ్లే అర్హత లేదని విమర్శించారు. చంద్రబాబుకు రేవంత్ రాహుల్ తో హాట్ లైన్ బంద్ ఉందన్నారు. లేకుండా బరి తెగించిపోయారు. విచ్చలవిడితనంగా డ్రగ్స్ ని ఆదినారాయణ రెడ్డి కొడుకు దొరికింది కూడా హైదరాబాద్లోనే. ఈయన దొరుకుతుంది హైదరాబాద్లోనే, ఈయన దొరికింది హైదరాబాద్లోనే. ఇద్దరు, ఒక మాజీ మంత్రికి సంబంధించిన కొడుకు, ఒక మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, ప్రస్తుత ఎంపీ, సిట్టింగ్ ఎంపీ స్వయంగా దొరికితే వచ్చిన పోలీసుల మీద తుపాకీతో కాల్పులు చేశారే దుర్మార్గులు. ఇంత 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 అడ్డదిడ్డంగా దొరికిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏమిటి? తీసుకోకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులు దీనిలో అంతర్భాగమైనట్లే. ఇద్దరు ముఖ్యమంత్రులు కావాలనుకొని డ్రగ్స్ రాజ్యంగా మార్చినట్లే, డ్రగ్స్ని యథేచ్ఛగా సప్లై చేస్తున్నట్లే. గంజాయి సప్లై చేస్తున్న ముఠాలకు, డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాలకు, కల్తీ మద్యాన్ని ఏర్లై పారిస్తున్న ముఠాలకు చంద్రబాబు నాయుడికి స్పష్టమైనటువంటి వాటాలు ఉండినట్లే. లేని ఎడల లేదు, చంద్రబాబు నాయుడికి సంబంధం లేదనంటే రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీల్లేదు, హాట్ లైన్లో మాట్లాడటానికి వీల్లేదు.